సంజయ్ శర్మ గారు నమస్తే. నమస్కారం అండి. నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమో ప్రమదపతయే, నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శ్రీ శివసుతాయ వరదమూర్తయే నమో నమః. స్వామివారి వినాయకుడిని తలుచుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి వినాయకుడిని తలుచుకొని ఈ విధంగా చెప్తున్నాను. నేను మీ రణ జయశ్రీ సంజయ్ శర్మ అండి. సమృద్ధి వాస్తుకి ఫౌండర్గా ఉన్నాను. గత 25 సంవత్సరాల నుండి జ్యోతిష్యము మరి వాస్తు, ఒక 10 సంవత్సరాల నుండి న్యూమరాలజీ కూడా దీనికి యాడ్ చేసుకొని ఈ విధంగా ఎంతోమంది జీవితాల్లో శాంతి, ధనము, ఆరోగ్యము ఇవన్నీ కూడా కలిగేటట్టుగా సహాయపడుతున్నాం. సో ఆస్ట్రో వాస్తు న్యూమరాలజిస్ట్ మీరు? అవునండి. వండి ఎవరు ఎక్కడికి పోవడానికి లేదు ఇక. అంటే ఎందుకు ఏమి తక్కువ పడుతుంది, మన ప్రొఫెషన్లో ఏమైనా తక్కువ పడుతుందా అని ఆలోచించినప్పుడు న్యూమరాలజీ అనేది పాశ్చాత్య దేశంకి సంబంధించింది కదా, ఈ నంబర్స్ మనకేం పనికి వస్తాయి కదా అని చిన్న ఉన్నప్పుడు అనుకునే వాళ్ళం. కానీ దాని ప్రాధాన్యత ఎంతుంది, అది మన ఈ సంఖ్యాశాస్త్రం అనేది మన పైన ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది అనేది పలు ఢిల్లీ కానీ, ముంబై కానీ, కలకత్తా కానీ ఈ దేశాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అందరు కూడా చెప్పారు, జ్యోతిష్యం ఒకటే కాదయ్యా, మీకు న్యూమరాలజీ అనేది మాస్టరింగ్ రావాలి, ఆస్ట్రాలజీ మాస్టరింగ్ రావాలి, అండ్ వాస్తు కూడా మాస్టరింగ్ రావాలి. ఆస్ట్రాలజీ అంటే ఏంటిది? పరాశర జ్యోతిషం అందరికి తెలిసింది. కానీ ఆస్ట్రాలజీ అంటే పరాశర జ్యోతిషం ఒకటే కాదండి. ఆస్ట్రాలజీ రావాలంటే పరాశర జ్యోతిషం అనేది ఫౌండేషన్. పరాశర జ్యోతిషం తర్వాత ఉన్నది చాలా ఉన్నాయి, ఋషులు ఇచ్చినవి. భృగునంది నాడి, జమిని, అన్నిటినీ కూడా మెప్పించి ఒక ట్విన్స్గా జన్మించిన వారికి కూడా పర్ఫెక్ట్గా జాతకం చెప్పే జ్యోతిషం ఉన్నది ఏది అంటే కేపీ ఆస్ట్రాలజీ. కేపీ ఆస్ట్రాలజీ అంటే కృష్ణమూర్తి పద్ధతి. ఆయన ఈ ఋషులకు ఆయన చేసినటువంటి సాధన ఏమిటంటే ఆస్ట్రాలజీ కోసమే తన జీవితాన్ని మొత్తం ధారబోసారు. ధారబోసి ఈ ఏది ఇప్పుడు తాళపత్రి గ్రంథాలు, తాళపత్రి గ్రంథంతో జ్యోతిష్యం ఏలిముద్ర తీసుకొని చెప్తున్నామని అంటారే, అది తాళపత్రి గ్రంథంలో రాసింది. దాని పేరు తాళపత్రి గ్రంథ జ్యోతిష్యం కాదు. దానికి అధిపతి భృగునంది నాడి ఋషి. ఆ ఋషి వారు రాసినటువంటి తాళపత్రి గ్రంథాలు అవి. దాంట్లో పోయిన జన్మలో ఉన్నటువంటి దాన్ని ఎంతో వివరంగా తెలియజెప్తాయి. అది తమిళనాడులో మనం ఎప్పుడు చిన్నప్పుడు చూస్తూనే ఉన్నాం. అయితే ఈ అంటే భృగునంది నాడి తర్వాత వచ్చేసి పరాశరి మహర్షి అంటే ఫౌండేషన్ అనుకోండి. జమిని, భృగునంది నాడి, తర్వాత కేపీ ఆస్ట్రాలజీ. ఈ కృష్ణమూర్తి పద్ధతి అనే ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో ఇది నక్షత్ర జ్యోతిష్యం అంటారు. ఇప్పుడు చాలామంది, నేను మొన్న ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆస్ట్రాలజర్ అని, వాస్తు కన్సల్టెంట్ అని వాళ్ళకి తెలియదు. అందరూ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఫంక్షన్కి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఒక చర్చ అనమాట. అవునండి జ్యోతిష్యం, అవునండి వీళ్ళు జ్యోతిష్యం చెప్తున్నారు, వాళ్ళు వాస్తు చెప్తున్నారు, బట్ జ్యోతిష్యంలో ఇది ఇలా జరుగుతుందని చెప్తారండి. కానీ ట్విన్స్ అప్పుడే పుడతారు కదా, ఒకే టైంలో పుడతారు కదా. మరి ఎగ్జాంపుల్ చూస్తే ఈయనేమో డాక్టర్ అవుతాడు, ఆయనేమో టోటల్గా యాంటీగా లాయర్ అవుతాడు. రెండు ప్రొఫెషన్స్ వేరే. మరి ఎలా మ్యాచ్ అవుతుందండి? పంతులు గారేమో ఈ నక్షత్రమే అంటాడు, ఇదే రాశి అంటాడు అని అక్కడ డిస్కషన్ అనమాట. బట్ మన ప్రమేయం లేనిది, మన సిచ్యువేషన్ లేనిది మనం మాట్లాడకూడదు. సిచ్యువేషన్ ఉన్నప్పుడే మాట్లాడాలి. కాబట్టి వాళ్ళు మనల్ని అడగలేదు, మనం ఆస్ట్రాలజీ అని వాళ్ళకి తెలియదు. అక్కడ సమాధానం ఏమిటంటే దానికి సమాధానం చెప్పేటువంటి మహర్షి అయినటువంటి వ్యక్తియే కృష్ణమూర్తి గారు. ఈ కృష్ణమూర్తి గారు ట్విన్స్ పుట్టిన ఒక్క గర్భంలో 2 బిడ్డలు ఉన్నారని, ట్విన్స్ ఉన్నారని తెలిసినప్పుడు ఈ రోజుల్లో ఆపరేషన్ అండి, ఆల్మోస్ట్లీ ఆపరేషన్తో జరుగుతుంది. ఆపరేషన్ చేసి ఒక బిడ్డను తీసి తల్లి పేగుని కట్ చేసినప్పుడు
ఈయనకి ఇక్కడ జాతకం ప్రింట్ పడిపోతుంది. ఎప్పుడు పడుతుందండి అంటే తల్లి పేగు నుండి ఎప్పుడైతే కట్ చేస్తారో అప్పుడు ఈయనకి ఇక్కడ జిరాక్స్ పడిపోతుంది. ఆ రోజు ఉన్నటువంటి గ్రహాలు ఈయనకి ఫాలో అవుతాయి. ఇంకో బిడ్డని కూడా తీసి కట్ చేయడంలో కొంచెం 100% టైం ఉంటుంది కదా. ఒక గడియ కూడా చాలు మారిపోవడానికి. అదే సార్, ఆ విధంగా ఇంకో బిడ్డను తీసి ఆ ప్రేగు కట్ చేసే సమయం అనేది 1 నిమిషం లోపల ఉంటుందన్నమాట. ఈ 1 నిమిషం లోపల జరిగేటటువంటి తంతు కార్యక్రమం భగవంతుడు ఎలా పెట్టాడో అది కృష్ణమూర్తి గారు ఒక నక్షత్రంలో 9 గ్రహాలను మళ్ళీ ఏర్పరిచారు. ఒక నక్షత్రంలో ఒక నక్షత్ర ప్రమాణము 13 డిగ్రీల 20 పాయింట్స్ ఉంటుంది. ఆ 13 డిగ్రీల్లో 9 గ్రహాలను మళ్ళీ ఏర్పరిచి ఈ టైంలో ఈయన రాహులో పుట్టాడా, చంద్రుల్లోనా, గురువులోనా? గురులో ఒక బిడ్డ పుడతాడు అంటే ఆ టైంలోనే. ఆయన ఏం చేస్తాడు? గురువు అంటే టీచర్ అయిపోతాడు, విద్య చెప్పేవాడు అవుతాడు. ఇంకో ఆయన రాహులో పుడతాడు. ఆయన ఏం చేస్తాడు? టోటల్గా సెటిల్మెంట్ ఆఫ్ ది ఎనీ బిజినెస్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా సెటిల్మెంట్స్ చేయడము. ఎలాంటి వ్యవస్థ అంటే స్పాట్లీ మేము ఇక్కడ నుండి ఇక్కడ వ్యాపారం చేసి ఇక్కడ నుండి తీసి వేరే దగ్గరికి వెళ్ళిపోతాం, అక్కడ కోట్ల వ్యాపారం చేస్తాం, అక్కడ కోట్ల వ్యాపారం చేస్తాం అనే సిస్టమ్ అనేది రాహు దగ్గర ఉంటుంది. కాబట్టి ఇక్కడే మనకు తెలిసిపోతుంది కృష్ణమూర్తి గారి ఏదైతే జ్యోతిష్యం ఉందో అది దాంట్లో ఖచ్చితంగా మాస్టరింగ్ రావాలి. ఆ మాస్టరింగ్ అనేది టోటల్లీ ఫస్ట్ ఏంటంటే బర్త్ చార్ట్ ఉంటుందండి. 12 రాసులు ఉంటాయి, అందరికి తెలిసిన విషయమే. 12 రాసుల్లో మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఏంటి అండి అంటే 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు, 12 రాసులు, నవగ్రహాలు, టోటల్ లైఫ్ గేమ్ అంతా దీంట్లోనే ఉంది. దీన్ని జయిస్తే ఇక మనకు కష్టాలు లేవు, కన్నీళ్లు లేవు, ఇష్టకామ్య సిద్ధి కలిగింది అన్న భావన అందరికి వచ్చేస్తుంది. మరి ఇవి జయించాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇది జయించి దీని గురించి తెలుసుకోవాలంటే దీని గురించి కొంచెం మాస్టరింగ్ తెలిసిన వాళ్ళు, కంప్లీట్ పర్ఫెక్ట్ అనేది ఉండరండి. కనీసం జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని గురించి తెలుసుకుంటే వారికి వాళ్ళ జీవితాల్లో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనడానికి సందేహం లేదండి. ఇది జ్యోతిష్యం గురించి.